దాదాపు 20-30 ఏళ్ల కిందటి వరకు కూడా మనకి ఫీవర్ వచ్చి తగ్గింది అనుకోండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కదా, అంటే ఇప్పుడు లేరని కాదు, అప్పుడు మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మనకి పథ్యం చేసేవాళ్ళు. అంటే కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, కాకరకాయ, దొండకాయ, బీరకాయ, సొరకాయ, ఇట్లా కొన్ని రకాల పథ్యం చేసే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఈ వెజిటేబుల్స్ ని మనకి పెట్టేవాళ్ళు. అలాగే స్టీమ్ చేసినవి పెట్టేవాళ్ళు, అంటే ఆవిరి కుడుములు, ఇట్లా ఆవిరితో చేసినవి ఉంటాయి కదా వంటకాలు, వాటన్నిటిని ఎక్కువగా పెట్టేవాళ్ళు. ఎందుకంటే మనకి అవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి, అలాగే మనకి వెంటనే ఎనర్జీ వస్తుందని. ఫీవర్ వచ్చిందంటే మనం చాలా వీక్ అయిపోతాం కదా, ప్లేట్లెట్స్ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇలాంటి స్టీమ్డ్ ఫుడ్ తినడం వలన మళ్ళీ మనం ఎనర్జీ గెయిన్ చేసుకుంటాం ఈజీగా, అది కూడా ఇన్స్టాంట్ గా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఇలా స్టీమ్డ్ ఫుడ్ ని మనకి ఎక్కువగా పెట్టేవాళ్ళు. అప్పుడెప్పుడో పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు మాకు ఆ సోదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఇదేమి సోది కాదండి. మనకి మంచి చేసేది ఏదైనా సరే మనకి ముందు చెడుగానే కనిపిస్తుంది, కానీ తర్వాత మనకి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు డాక్టర్స్, డైటీషియన్స్ అందరూ కూడా స్టీమ్డ్ ఫుడ్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి అని చెప్తూ ఉన్నారు కదా. అసలు ఈ రోజు మన వీడియోలో అసలు స్టీమ్డ్ ఫుడ్ ఎందుకు తినాలి, దీనివల్ల లాభాలేంటి, అసలు అది తీసుకోవడం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా లేదా అనే విషయాలన్నీ ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు అనేసి లెట్ చెక్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అండి, హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్రావణి. లెట్ స్టార్ట్ ది వీడియో. వెజిటేబుల్స్ లో కూడా మనలో లాగానే సెల్స్ ఉంటాయండి. మనం వెజిటేబుల్స్ ని స్టీమ్ చేసినప్పుడు ఈ వెజిటేబుల్స్ లోని సెల్స్ బ్రేక్ అవుతాయి. సో అలా బ్రేక్ అవ్వడం వలన ఈ పోషకాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇలా స్టీమ్లు తినడం వలన మన బాడీ వాటిని ఈజీగా అబ్జార్బ్ చేసుకొని ఈజీగా డైజెస్ట్ అయ్యేలా చేస్తుంది. నేను ఈ స్టీమర్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ ఒక 1.5 year అవుతుంది. కింద వాటర్ పోసుకొని ఇట్లా ఈజీగా స్టీమ్ చేసేసుకోవచ్చు. మనం వాటర్ లో డైరెక్ట్ గా వేసేసుకొని స్టీమ్ చేస్తే అందులో పోషకాలన్నీ పోతాయని చెప్పాను కదా. సో ఇట్లా హ్యాపీగా స్టీమ్ చేసేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. మనం క్యారెట్, బీట్రూట్, శనగలు ఇట్లా వీటన్నిటిని కూడా ఇలానే స్టీమ్ చేసుకోవచ్చు. అలా స్టీమ్ చేసి డైరెక్ట్ గా తినలేకపోతే వాటి మీద బ్లాక్ సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని కూడా తినేసేయచ్చు. పైగా ఇలా స్టీమ్ చేసి తినడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. సో తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. కుకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ టైం తీసుకోవు. ఈ స్టీమ్డ్ ఫుడ్ లో ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయండి. ఇందులో నియాసిన్, వైటమిన్ బి, థయామిన్, వైటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇందులో ఖనిజాలు, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఆవిరిలో ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ వెజిటబుల్స్ అనేవి రంగు గాని, అంటే కలర్ గాని, టేస్ట్ గాని అస్సలు చేంజ్ అవ్వవు. పైగా వీటిలో ఉండే పోషకాలు డబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితికి చూడండి, మనం దేవుడికి చేసే ప్రసాదాలన్నీ కూడా స్టీమ్ చేసినవే పెడతాం. ఉండ్రాళ్ళు, కుడుములు, శనగలు ఇట్లా అన్ని కూడా స్టీమ్ చేసినవే పెడతాం కదా. అందుకేనేమో అంటారు ప్రతి సాంప్రదాయం వెనుక కూడా ఒక సైన్స్ ఉంది అని. సో మనం కూడా కొన్నిసార్లు తప్పకుండా ఇలాంటి విషయాల్ని నమ్మి తీరాల్సిందే. మనం ఇట్లా ఎక్కువగా స్టీమ్ చేసిన ఫుడ్ తినడం వలన మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. నూనెలో డీప్ ఫ్రై చేసినవి తినడం కన్నా ఇట్లా స్టీమ్ చేసినవి తింటే మనం హెల్తీగా ఉంటాము, అట్ ద సేమ్ టైం వెయిట్ కూడా లూజ్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ దొండకాయ ఫ్రై చేయాలనుకోండి, ఎక్కువ ఆయిల్ వేసి మనం ఫ్రై చేయకోకుండా స్టీమ్ చేసేసి, అంటే వాటర్ లో కూడా బాయిల్ చేయకూడదు వెజిటేబుల్స్ ని, పోషకాలన్నీ కూడా చచ్చిపోతాయి. మీకు వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ. వాటిని స్టీమర్ లో గానీ లేకపోతే ఒక కుక్కర్ లో కింద ఏదైనా ప్లేట్ గానీ మీద పెట్టేసి కొంచెం వాటర్ పోసి ఒక గిన్నెలో మనం దొండకాయలు ఇట్లా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిస్తే చక్కగా స్టీమ్ అయిపోతాయి అనమాట. ఇట్లా వాటర్ లో బాయిల్ చేయడం కన్నా స్టీమ్ చేసి తింటే మనకి ఆ పోషకాలు గాని, వెజిటేబుల్స్ కు ఉండే స్మెల్ గాని, వాటికి ఉండే టేస్ట్ గాని మారకుండా ఉంటాయి. సో పోషకాలు కూడా ఎక్కడికి పోకుండా ఉంటాయి అనమాట. అంటే కంప్లీట్ గా మసాలాలు తినడం మానేయమని కాదు, కంప్లీట్ గా మనం చేంజ్ అవ్వాలి అంటే చేయలేం కదా, అది మనకి సాధ్యం కాదు. సో స్లోగా మనం హెల్దీ ఫుడ్ కి షిఫ్ట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు వీక్ లో అట్లీస్ట్ 3 to 4 days అయినా సరే మనం ఇట్లా స్టీమ్డ్ ఫుడ్ ని ప్రిఫర్ చేస్తే మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటే మనం హెల్దీగా ఉంటాం. మనం పిల్లలకి ఆస్తులు సంపాదించకపోయినా పర్వాలేదండి, కానీ వాళ్ళకి హెల్దీగా ఉండేలాగా హెల్దీ ఫుడ్ పెడితే చాలు. నేనైతే కనుక ఇదే గట్టిగా నమ్ముతాను. ఇంతకుముందు నేను కూడా అందరిలానే నార్మల్ ఫుడ్, జంక్ ఫుడ్ అట్లానే ప్రిఫర్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు తినట్లేదని కాదు, ఇప్పుడు కూడా తింటున్నాం. కాకపోతే వీక్ లో ఒక 3 to 4 days ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ అయితే ప్రిఫర్ చేస్తాము.
సో మీరు కూడా తప్పకుండా అట్లానే చేయడానికి ట్రై చేయండి. మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ కి వచ్చి చెక్ చేయండి. ఒక్క వీడియో అయినా సరే మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరో మంచి వీడియో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు దాకా టాటా, టేక్ కేర్, బై బై.